రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తదితర ప్రముఖులతో కలిసి ఎమ్నూర్క్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కరువు తెచ్చిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోగా రాష్ట్రం ఈ 4 నెలల్లోనే తీవ్ర కరువు బారిన పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, రైతు బంధును 15,000కు, పింఛన్లను 4,000కు పెంచుతామని చెప్పి మర్చిపోయారని విమర్శించారు. కరెంటు, సాగు, తాగునీళ్లకు సరఫరా చేయలేక పంట కొనుగోలు గిట్టుబాటు ధర, బోనస్ జాడనే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జై తెలంగాణ, జై జై తెలంగాణ, జిందాబాద్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్, వర్దిల్లాలి వర్దిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి, బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు, గెలిపిద్దాం గెలిపిద్దాం, నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటేసి గెలిపిద్దామంటూ గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఈ ఎలక్షన్ తుది అంకానికి చేరుకున్నాం. దాదాపు 50-60 రోజుల క్రితం అన్న పేరు ప్రకటించిన దగ్గర నుంచి ఒక 4 రోజులు, సుమారుగా 4 రోజులు తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ అక్కడ ఉమ్మడి అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గం 7 కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాం. చాలా బ్రహ్మాండంగా పాజిటివ్ టాక్ ఉంది అన్న నామా నాగేశ్వరరావు గారు. నామా నాగేశ్వరరావు గురించి చెప్పే ముందు మదన్ లాల్ గారికి చెప్తాను. నేను ఒక 2 విషయాలు. శాసనసభ ఇక్కడ మాజీ సభ్యులు కదా, ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్ చూసుకోవాలి కాబట్టి మదన్ లాల్ గారు చాలా నేను చెప్తున్నాను, ఒక అన్నగానో తమ్ముడుగానో భావించి చిన్నపిల్లాడి మనసుతో ఈ అల్లుగుళ్ళు, పక్కోళ్ళు వీళ్ళు పక్క పెట్టాలి, అవన్నీ మానేయాలి అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక కుటుంబం పెద్దగా మీరు ఒక కుటుంబాన్ని నడపాలి. ఎందుకంటే పోయేవాళ్ళు పోయారు పార్టీ వదిలిపెట్టి, కానీ ఉన్న మీరు ఖచ్చితంగా మీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చి సాధించి ఈ వైరా నియోజకవర్గాన్ని ముందుండి నడపాల్సిన బాధ్యత మీ మీద చాలా పెద్ద బాధ్యత వచ్చింది. దీన్ని ఖచ్చితంగా కూడా మీరు వాళ్ళొద్దు వీళ్ళొద్దు ఎవరొద్దు అనుకోకుండా అందరూ నా వాళ్ళే, అందరూ నాకే రావాలని ఓట్లేయాలని చెప్పాలి. ఎందుకంటే యువర్ ద లీడర్ ఆఫ్ వైరా. నిన్నే లీడర్ ఇచ్చినాక, నిన్నే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చినాక నీ పక్కన కూర్చుంటారు తప్ప వాళ్ళు మీరే కూర్చోరు కదా. అలాంటి అపోహలన్నీ కూడా కిందున్నోళ్ళు కానీ పైన కానీ తీసుకొని అన్న మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ గట్టిగా చప్పట్ల ద్వారా సంఘీభావం చెప్పాలి. అన్న సపోర్ట్ చేయాలి. ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా చెప్పండి. మధు గారు, నమాలు, నేను అందరం కూడా వచ్చి ఖమ్మం నుంచి 20 కిలోమీటర్లు 20 నిమిషాలు, 6 గంటలు వచ్చి కూర్చుంటాం ఈ నియోజకవర్గాన్ని. ఎందుకంటే ఇక్కడి నుంచే బ్రహ్మాండమైన మెజార్టీ సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నామాగారు కూడా బ్రహ్మాండంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వైరా నియోజకవర్గం మీద. ఎందుకంటే వైరా ఇన్ఛార్జ్గా పనిచేసి మదన్ లాల్ గారి గెలుపు కోసం కృషి చేశారు. నామాగారు 64 రోజులు ఇక్కడ ఉండి వారి బాధ్యతను పూర్తి చేశారు. ఇప్పుడు వారికి ఖచ్చితంగా మనం కష్టపడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉన్నది. అదొకటి చెప్తే ఇక నామాన్న గారి గురించి చెప్పాలి. నామాన్న గారి గురించి చెప్తే, నామాన్న గారు ఎప్పుడు కూడా ఎదురైతే వారు ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉండి ఎప్పుడు కూడా రాలే, ఎదురీతో వేసుకుంటూనే వస్తుండే. ఒక్కసారి మాత్రం అంటే ఎదురీతో అంటే ఎట్లా అంటే 2009 నుంచి 14 ఎంపీ అయినా కూడా అప్పుడు అధికార పార్టీలో లేకుండా కూడా ఎంపీ అయ్యారు అన్న. 18లో మాత్రం ఖచ్చితంగా 9 సీట్లు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 1,00,000 ఎన్ని ఓట్ల మైనస్ అన్నా ఉండనియండి, కానీ 1,00,000 పైన 2 లక్షల మేరతో గెలవబోతున్నటువంటి ఏకైక సీట్ ముందు ఇక్కడ సంబంధించిన ఫస్ట్ సీట్, ఏకైక సీట్ కాదు, మా మొట్టమొదటి సీట్ నామా నాగేశ్వరరావు గారు. తర్వాత కొప్పులీశ్వర్ గారిని వరుసగా సీట్లు ఉన్నాయి.